వాళ్ళ లెవెల్కి తగిన చేస్తుండ్రు. బట్ చిరంజీవి గారు స్నేహం కోసం చేసిన యాక్టింగ్ ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అనే లెవెల్లో ఉంటుంది అనమాట. అవును. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్నేహం కోసం సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో చిరంజీవి గారు, మీనా గారు హీరోయిన్స్గా నటించారు. కెఎస్ రవికుమార్ గారు డైరెక్టర్, ఎస్ఏ రాజ్ కుమార్ గారు సంగీతం, సూర్యవంశీ సంస్థ వాళ్ళు నిర్మించిన సినిమా. ఈ సినిమా స్నేహితుల మధ్య జరిగే స్నేహితుడు కూతురు బాగుండాలి అనే ఉద్దేశంతో స్నేహితుడు అల్లుడు చేసిన ఒక తప్పుని చిరంజీవి గారు తనపైన వేసుకొని జైలుకి పోయి 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చే ఒక సినిమా అన్నమాట ఇది. ఈ సినిమాలో నటనకి మంచి స్కోప్ ఉన్న సినిమా. చిరంజీవి గారి సినిమాల్లో నటనకి మంచి స్కోప్ ఉన్న సినిమా. ఈ సినిమాలో వచ్చేసి స్టోరీ పరంగా చెప్పుకుంటే యాక్చువల్గా ఇది తమిళ సినిమా. తమిళ్లో శరత్ కుమార్ గారు నటించిన నట్పుక్కాగ అనే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసిన, రీమేక్ చేసిన అనమాట. కెఎస్ రవికుమార్ గారు అక్కడ 2 దిక్కులు ఆయన డైరెక్టర్ అనమాట. సో అక్కడ తమిళ్లోనే హిట్ అయింది, ఇక్కడ తెలుగులోనే హిట్ అయింది. సినిమాలో మీనా గారు ఒక అహంకారిగా ఉన్న పాత్ర అనమాట. చిరంజీవి గారు డ్యూయల్ రోల్ అయితే తండ్రి క్యారెక్టర్ సూపర్గా చేసి ఉంటాడు అన్నమాట. చిరంజీవి హైలైట్. ఆయన చూసినప్పుడు మన కళ్ళల్లోనే నీళ్ళు వస్తుంది. చిరంజీవి గారిని ఆ రోల్లో చూసినప్పుడు మనకే కన్నీళ్ళు వస్తాయి. డ్యూయల్ రోల్ చిరంజీవి అయితే డ్యూయల్ రోల్లో ఒక చిరంజీవి జస్ట్ ఒక పనివాడిగా ఉంటాడు అనమాట, అంతే. ఆ సీన్లో ఆ ఒక క్యారెక్టర్కి అంత స్కోప్ ఉండదు. కానీ బట్ తండ్రి క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే చిరంజీవి గారి నటన గురించి చెప్పాలంటే ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేయగలడని మనకి గ్యాంగ్ లీడర్లోనే తెలుసు. అద్భుతంగా డ్యాన్స్ చేయగలడు అనేసి గ్యాంగ్ లీడరు, హిట్లరు, రిక్షావోడు అని తెలుసు. కానీ అంతే అద్భుతంగా కామెడీ చేయగలడని అన్నయ్య సినిమాలో చూసినాం మనము. అంతే సెంటిమెంట్ కూడా పండించగలడు. మదర్ సెంటిమెంట్ కావచ్చు, సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, సెంటిమెంట్ కూడా పక్కగా పండించగలడని మనము ముగ్గురు మనగల్లో చూసాము ఆల్రెడీ. పృథ్వీ క్యారెక్టర్ వస్తుంది కదా. పృథ్వీ క్యారెక్టర్ వచ్చినప్పుడు శ్రీవిద్య గారికి చిరంజీవి గారికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి గారు చాలా అద్భుతంగా నటించుంటాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ కొంచెం ఆ లెవెల్లో సెంటిమెంట్ పండించిందంటే హిట్లర్. స్నేహం కోసంలో సింహాద్రి క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు, లాస్ట్లో విజయ్ కుమార్ గారి ముందు చేతులు కట్టుకొని పడిపోయేంత వరకు ప్రతి సీను కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వంకొని నడవడం కానీ, నిర్మలమ్మ గారికి చిరంజీవి గారికి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, తండ్రి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు కానీ, తల్లి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు కానీ నిజంగా ఆ యాక్టింగ్ ఎవరు చేయలేరు. వాళ్ళ లెవెల్కి తగిన చేస్తుండ్రు. బట్ చిరంజీవి గారు స్నేహం కోసం చేసిన యాక్టింగ్ ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అనే లెవెల్లో ఉంటుంది అనమాట. విజయ్ కుమార్ గారి దగ్గర కొంచెం జోకులు వేసుకుంటూ మాట్లాడడం కానీ, చేతులు కట్టుకొని ఉండడం కానీ, ఆ వంకొని నడవడం కానీ, ఏం యాక్టింగ్ లేదు సార్. నేను ఎన్నిసార్లు చూసుంటానో అన్నిసార్లు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది అనమాట. అంత మంచి సినిమా అది. చిరంజీవి గారి అదృష్టం అలాంటి ఒక సినిమా రావడము. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఎస్ఏ రాజ్ కుమార్ గారు మంచి సాంగ్స్ ఇచ్చిండ్రు సినిమాకి. 5 సాంగ్స్ ఇస్తే ఆడియన్స్కి బాగా నచ్చిన సాంగ్స్, గుర్తుండిపోయే సాంగ్స్ అంటే 3 సాంగ్స్ ఉంటాయి. మీసమున్న నేస్తమా అనే సాంగ్, కైకలూరి కన్యాపిల్ల అనే సాంగ్, ఊహలలో ఊపిరిలో అనే సాంగ్. 3 సాంగ్ బాగుంటాయి అనమాట. ఇటు ఫ్రెండ్షిప్కి మధ్య వచ్చే సెంటిమెంట్ సాంగ్ మీసమున్న నేస్తమా అనే సాంగ్ బాగుంటుంది. హైలైట్ సాంగ్ అనమాట. ఆ సాంగ్లో లిరిక్స్ చాలా బాగుంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాకి తగినట్టుగా, స్టోరీకి తగినట్టుగా ఎస్ఏ రాజ్ కుమార్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చిండ్రు. ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో నట్పుక్కాగ అనే సినిమా వచ్చినా కూడా తర్వాత తెలుగులో స్నేహం కోసంగా వచ్చింది. తర్వాత కన్నడలో కూడా దిగ్గజరు పేరుతో రిలీజ్ అయింది. ఇక్కడ విష్ణువర్ధన్ గారు, అంబరీష్ గారు కలిసి నటించిండ్రు. అక్కడ శరత్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, ఇక్కడ మళ్ళీ చిరంజీవి గారు, విజయ్ కుమార్ గారు కలిసి నటించిండ్రు. సో 3 భాషల్లో సినిమా, ఒక భాషలో వస్తే 2 భాషల్లో రీమేక్ చేసిండ్రు అనమాట. 3 భాషల్లోనే హిట్. బట్ 3 భాషల్లో హిట్ అయింది.
ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.